Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venki. వీరాంజనేయులు విహారయాత్ర రివ్యూని ఇంతకు ముందే అప్లోడ్ చేశాం. మిస్ అయిన వాళ్ళు ఉంటే చెక్ చేయండి. రేపు ఇండియా వైడ్ ప్రతి లాంగ్వేజ్ నుంచి ఏదో ఒక మూవీ రిలీజ్ అవుతూనే ఉంది. టాలీవుడ్ నుంచి మిస్టర్ బచ్చన్, డబుల్ స్మార్ట్ అండ్ ఐ ఫిల్మ్స్, కాలీవుడ్ నుంచి తంగలన్ అండ్ డిమాంటి కాలనీ 2, బాలీవుడ్ నుంచి వేద అండ్ శ్రీ 2, ఇంకా రిమైనింగ్ ఇండస్ట్రీస్ నుంచి కూడా చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. పుష్ప 2 అనే ఒకే ఒక సినిమా పోస్ట్ పోనడం వల్ల ఇన్ని సినిమాలకు ఒకేసారి దారి దొరికింది. అయితే ప్రెజెంట్ అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా అన్ని సినిమాల్ని డామినేట్ చేస్తుంది ఒక లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్. దానికి చాలానే రీజన్స్ ఉన్నా మిగిలిన సినిమాల బుకింగ్స్ కి ఈ సినిమా బుకింగ్స్ కి చాలా గ్యాప్ అయితే ఉంది. సో ఈ వీడియోలో వీటి అడ్వాన్స్ బుకింగ్స్ తో పాటు ప్రెజెంట్ థియేటర్స్ లో రన్ అవుతున్న సినిమాల బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ కూడా తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోతూ. ముందుగా మహేష్ బాబు మురారి విషయానికి వస్తే డే 1 తెలుగు స్టేట్స్ లో 4.4 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ డే 2 1.76 కోట్ల గ్రాస్ తో సాలిడ్ గా హోల్డ్ చేయగా, థర్డ్ డే 85 లక్షలు, ఫోర్త్ డే 16 లక్షలు అండ్ నిన్న 13 లక్షల గ్రాస్ తో దుమ్ములేపింది ఈ ఫిల్మ్. దాంతో కలెక్షన్స్ అనేవి ఇలా ఉన్నాయి. నైజంలో 4.96 కోట్లు, ఈ వీకెండ్ లో 5 కోట్ల మార్క్ ని ఇక్కడ టచ్ అయిపోతుంది ఈ ఫిల్మ్. ఇక సీడెడ్ లో 52 లక్షలు, ఆంధ్ర మొత్తం మీద 1.8 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 5 డేస్ కి గాను టోటల్ తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన గ్రాస్ 7.3 కోట్లకి చేరుకుంది. ఇక కర్ణాటక, తమిళనాడు అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద 66 లక్షలు అండ్ ఓవర్సీస్ మొత్తం మీద 75 లక్షల వరకు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 5 డేస్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 8.7 కోట్లకి చేరుకుంది. రిమైనింగ్ డేస్ లో 30 లక్షలు కలెక్ట్ చేసే ఛాన్సులు పుష్కలంగా ఉండడంతో ఓవరాల్ గా 9 కోట్ల మార్క్ టచ్ చేసే ఛాన్స్ ఉంది. బట్ 10 కోట్లు టచ్ చేసే ఛాన్సులు అయితే తక్కువే అని చెప్పొచ్చు. చూడాలి మరి ఎంతవరకు వెళ్తుందో. ఇక కమిటీ కురాల విషయానికి వస్తే 4 డేస్ కి గాను 7.4 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 8th డే మరోసారి స్ట్రాంగ్ గా హోల్డ్ చేస్తూ తెలుగు స్టేట్స్ లో 55 లక్షలు అండ్ వరల్డ్ వైడ్ గా 60 లక్షల షేర్ కలెక్ట్ చేస్తూ మోత ముగించింది. 5th డే గ్రాస్ 1,10 లక్షల రేంజ్ లో ఉంది. దాంతో కలెక్షన్స్ అనేవి ఇలా ఉన్నాయి. తెలుగు స్టేట్స్ లో 4.10 లక్షలు, కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ మొత్తం మీద మరో 35 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 5 డేస్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 4.5 కోట్లకి చేరుకోగా, వరల్డ్ వైడ్ గ్రాస్ 8.4 కోట్లు దాటింది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 3 కోట్లు కావడంతో ఇప్పటికే 1.5 కోటి ప్రాఫిట్ తో సూపర్ హిట్ వర్డిక్ ని సొంతం చేసుకుంది ఈ ఫిల్మ్. ఈ వీకెండ్ కొత్త సినిమాలున్న ఇదే జోరు చూపెట్టిందంటే మాత్రం ఈ వీకెండ్ కి బ్లాక్ బస్టర్ వర్డిక్ సొంతం చేసుకోబోతుంది కమిటీ కురాలు ఫిల్మ్. మరి ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో చూడాలి. ప్రెజెంట్ థియేటర్స్ లో ఉన్న సినిమాలు కాకుండా ఎంటీ థియేటర్స్ 1400 రేంజ్ లో ఉండగా, అందులో ఎక్కువగా డబుల్ స్మార్ట్ సినిమాకి 550 థియేటర్స్ ఇచ్చారు. ఇక మిస్టర్ బచ్చన్ కి 450 థియేటర్స్ ఇవ్వగా, ఇక్కడ విశేషం ఏంటంటే 2 సినిమాలకి కూడా మెయిన్ థియేటర్స్ అండ్ మంచి స్క్రీన్స్ నే ఇచ్చారు. ఇక తంగలన్ అండ్ ఐ సినిమాలకి కూడా రిమైనింగ్ స్క్రీన్స్ ని ఎలకోట్ చేయగా, హైదరాబాద్ లో కొన్ని చోట్ల శ్రీ 2 మూవీ కూడా రిలీజ్ అవుతుంది. ఇక బుకింగ్స్ విషయానికి వస్తే డబుల్ స్మార్ట్ సినిమాకి హైదరాబాద్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 60 లక్షల గ్రాస్ దాటగా, టోటల్ గ్రాస్ నైజంలో 70 లక్షల రేంజ్ లో ఉంది. ఇక ఆంధ్ర మొత్తం మీద కలుపుకుంటూ 1,20 లక్షలకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ వరల్డ్ వైడ్ గా 1,40 లక్షల బుకింగ్స్ తో పర్వాలేదనిపించింది. ఇక మిస్టర్ బచ్చన్ సినిమాకి ఈ రోజు ప్రీమియర్స్ పడుతుండడంతో ఇప్పటివరకు ప్రీ సేల్ 1,95 లక్షల మార్క్ దాటింది. ప్రీమియర్స్ లేకుండా చూస్తే ఈ లెక్క 1,40 లక్షల రేంజ్ లో ఉంది. సో అడ్వాన్స్ బుకింగ్స్ లో 2 సినిమాలు ఈక్వల్ గా పర్ఫార్మ్ చేస్తున్నాయని చెప్పొచ్చు. ఎలానో ఇద్దరికి ఆఫ్లైన్ లో మార్కెట్ గట్టిగానే ఉంది కాబట్టి డే 1 ఆఫ్లైన్ టికెట్స్ కూడా ఎక్స్పెక్టేషన్స్ ని మించే రేంజ్ లోనే తెగబోతున్నాయి. ఇక ఈ రోజు ఈ మూవీకి 101 షోల ప్రీమియర్స్ వేస్తుండగా ఆల్మోస్ట్ అన్ని థియేటర్స్ కూడా ఫుల్ అయ్యే స్టేజ్ లోకే వచ్చాయి. ఇక తంగలానికి వరల్డ్ వైడ్ గా బుకింగ్స్ 4 కోట్ల రేంజ్ లో ఉండగా, శ్రీ 2 మూవీ ఏకంగా 15 కోట్ల పైన బుకింగ్స్ జరుపుకుంటూ దుమ్ము దులిపిస్తుంది. సినిమాటిక్ యూనివర్స్ లో మూవీ వస్తుండడం, ప్రీవియస్ మూవీస్ అన్ని బ్లాక్ బస్టర్ అవడంతో ఈ శ్రీ 2 మూవీపై ఎక్స్పెక్టేషన్స్ విపరీతంగా పెరిగాయి. బుకింగ్స్ కూడా అందుకే ఆ రేంజ్ లో జరుగుతున్నాయి. ఖచ్చితంగా రేపు అన్ని సినిమాల్ని డామినేట్ చేయబోతుంది ఈ ఫిల్మ్. ఇక డిమాంటి కాలనీ 2 మూవీకి బుకింగ్స్ 50 లక్షల మార్క్ దాటగా, ఆ సినిమా బుకింగ్స్ లక్షల రేంజ్ లోనే ఉన్నాయి. మరి డే 1 అన్ని సినిమాలు ఎంత నెంబర్ పెడతాయో చూడాలి. రేపు మన ఛానల్లో ఆల్మోస్ట్ అన్ని సినిమాల రివ్యూస్ రాబోతున్నాయి. సో ప్లీజ్ వెయిట్ ఫర్ దాట్. సో గైస్, దట్స్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. ఈ అన్ని సినిమాలు డే 1 ఎంత కలెక్ట్ చేస్తాయనుకుంటున్నారో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థాంక్యూ.